Hi friends, welcome to our channel. So friends, today topic వచ్చి APDSC ఎస్జిటర్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి విద్యా దృక్పథాలు ఫ్రెండ్స్. సో విద్యా దృక్పథాలు మెయిన్ టాపిక్. విద్యా కమిటీలు, కమిషన్లు, అలాగే పూర్వకాలంలో విద్యా వ్యవస్థ పైన ఇంపార్టెంట్ ఒక 50 నుంచి 60 బిట్స్ వరకు అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. సో మ్యాక్సిమం 1 నుంచి 2 లేదా 2 నుంచి 3 మార్క్స్ వరకు కూడా దీని నుంచి రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఫస్ట్ బిట్. తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 నేపాల్, ఆప్షన్ 2 భూటాన్, ఆప్షన్ 3 భారతదేశం, ఆప్షన్ 4 పాకిస్తాన్. సో తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం అయితే ఎక్కడ ఉంది అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 పాకిస్తాన్. సో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది తక్షశిల విశ్వవిద్యాలయం. నెక్స్ట్ బిట్ చూడండి. చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు? ఆప్షన్ చూడండి. నలంద, తక్షశిల, విక్రమశిల, కాశీ అని ఉంది ఆప్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు? ఆప్షన్ 2 అండి, తక్షశిలలో ఉండేవాడు. నెక్స్ట్ చూడండి. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? 3వ బిట్టు. ఆప్షన్ చూడండి. నలంద, తక్షశిల, నాగార్జున, కాశీ. కరెక్ట్ ఆన్సర్ చూడండి. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఆప్షన్ 2 అండి. ఇది కూడా తక్షశిల ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం. సో భారతదేశంలో అయితే నలంద విశ్వవిద్యాలయం బీహార్లో ఉంది. నెక్స్ట్ బిట్ చూడండి. 4. తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున ఉంది అంటున్నారు. తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ చూడండి. గంగా నది, యమునా నది, సింధు నది, సరయూ నది అని ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సింధు నది అండి, ఆప్షన్ 3. ఎందుకంటే తక్షశిల పాకిస్తాన్లో ఉందని చెప్పాం కాబట్టి, సో జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉంటుంది కనుక సింధు నదిని మనము ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ 5వ బిట్ చూడండి. జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడు ఉన్న విశ్వవిద్యాలయం ఏది అంటున్నారు. జీవకుడు నలంద, ఆప్షన్ 2 నాగార్జున, ఆప్షన్ 3 ఉజ్జయిని, ఆప్షన్ 4 తక్షశిల. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, ఇది కూడా తక్షశిల. నెక్స్ట్ చూడండి. విద్య అనే పదం విద్ అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటున్నాడు. ఆప్షన్ చూడండి. పాలి, ప్రాకృతం, హిందీ, సంస్కృతం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో ఆప్షన్ వచ్చి ఆప్షన్ 4 అండి, సంస్కృతం. సంస్కృత భాష నుంచి విద్య అనే పదం, విద్య అనే భాషా పదం నుంచి వచ్చింది. నెక్స్ట్ బిట్ చూడండి. వేదకాలంలో విద్య అభ్యసించే దశ ఏది అంటున్నారు. వేదకాలంలో విద్యను అభ్యసించే దశ ఏది అంటున్నారు. చూడండి. బ్రహ్మచర్యం, 2 గృహస్థం, 3 వానప్రస్థం, 4 సన్యాసం. సో వేదకాలంలో అయితే ఆప్షన్ 1 అండి, బ్రహ్మచర్యంలో విద్యను అభ్యసిస్తారు. నెక్స్ట్ చూడండి. అర్థ, ధర్మ, కామ, మోక్షాలను ఏమంటారు? ధర్మేశ, అర్థేశ, కామేశాలను ఏమంటారు అంటున్నాడండి. ఆశ్రమాలు, పురుషార్థాలు, పురాణాలు, కోరికలని. సో ఇది ఐడెంటిఫై చేసి సింపుల్గానే ఆప్షన్ 2 అండి, పురుషార్థాలను అంటారు. నెక్స్ట్ చూడండి. 21వ బిట్టు. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనంద కోశాల విద్యార్థి సమగ్ర వికాసం ప్రతిపాదించే ఉపనిషత్తు ఏది అంటున్నారండి. ఆప్షన్ చూడండి. కోటోపనిషత్తు, ముండకోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, బృహదారణ్యోపనిషత్తు అని అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, తైత్రీయోపనిషత్తు. నెక్స్ట్ చూడండి. తొలి వేద కాలంలో విద్య వీరికి మాత్రం అందుబాటులో ఉండేది అంటున్నారండి. ఆప్షన్ చూడండి. తొలి వేద కాలంలో పురుషులకు, స్త్రీలకు, అగ్రవర్ణాలకు, అందరికీ. సో ఇక్కడ చూడండి. తొలి వేద కాలంలో అయితే అందరికీ ఉందండి, ఆప్షన్ 4 అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వేదకాల విదీసుమనులు కానివారు ఎవరు అంటున్నారండి. వేదకాల విదీసుమనులు కానివారు గార్గి, మైత్రేయి, లోపముద్ర, భారతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి భారతి అండి. నెక్స్ట్ బిట్ చూడండి. 24వ బిట్. నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు? ఇది డైరెక్ట్ బిట్టేనండి. ఆప్షన్ చూడండి. నెహ్రూ, గాంధీజీ, రాధాకృష్ణ, జాకిర్ హుసేన్ అని ఇచ్చారు. సో ఆప్షన్ వచ్చి 2 అండి, గాంధీజీ గారు అన్నారు నా జీవితమే నా సందేశం అని. నెక్స్ట్ బిట్ చూడండి. ఉపనిషత్తుల్లో ప్రధాన బోధన పద్ధతి ఏది? ఉపనిషత్తుల్లో ఉపన్యాస పద్ధతి, వివరణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రయోగ పద్ధతిని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, ప్రశ్నోత్తర పద్ధతి ఉంటుంది ఉపనిషత్తుల్లో. నెక్స్ట్ బిట్ చూడండి. 26వ బిట్టు. వేదకాలం నాటి భాష అండి. వేదకాలం నాటి భాష వచ్చి చూడండి. పాలి, ప్రాకృతం, హిందీ, సంస్కృతం. వేదకాలం నాటి అయితే ఆప్షన్ 4 అండి, సంస్కృతమే. నెక్స్ట్ చూడండి. బుద్ధుడు జన్మించిన ప్రదేశం అండి.
ఆప్షన్స్ లుంబిని, ఉజ్జాయిని, కాశీ, సాంచి అని ఇచ్చారు. సో బుద్ధుడు అంటే ఆప్షన్ 1 అండి, లుంబినినే కదా, లుంబిని వనంలో జన్మించారు. బౌద్ధ వాగ్మయంలోని త్రిపీఠకములు లేదా వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక ఈ భాషలో ఉన్నాయి అంటున్నారండి. ఏ భాష అండి? ఆప్షన్ చూడండి, సంస్కృతం, పాలి, హిందీ, అరబిక్. బౌద్ధ వాగ్మయం త్రిపీఠకాలండి. త్రిపీఠకాలు అయితే మనకి ఆప్షన్ 2 అండి, పాలి భాషలో ఉంటాయి అవి. త్రిపీఠకాలు 3 పీఠకాలు, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక, వినయ పీఠిక అనేవి. నెక్స్ట్ అష్టాంగ మార్గం ప్రతిపాదించింది ఎవరు అంటున్నారండి? అష్టాంగ మార్గాన్ని పాణిని, పతంజలి, బుద్ధుడు, మహావీరుడిని ఇచ్చారు. ఆప్షన్ 3 అండి, బుద్ధుడేనండి అష్టాంగ మార్గాన్ని. నెక్స్ట్ చూడండి, బౌద్ధ మతంలో మోక్షాన్ని ఎలా అంటారు? బౌద్ధ మతంలో మోక్షాన్ని నిర్వాణం అంటారండి. ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 31 త్రిరత్నములు లేదా పంచమహావ్రతాలు ఈ మతంలో భాగాలు. బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతం, వేదాంతం. సో ఆప్షన్ వచ్చి 2 అండి, కరెక్ట్ ఆన్సర్, జైన మతం. నెక్స్ట్ చూడండి, ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలను ఏమంటారు? ఇది రీసెంట్లీ టెట్ కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా టెట్లో కూడా వచ్చిందండి. ఇది ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలలు అండి. మక్తాబులు, మదర్సాలు, అయాత్లు, ఆరామాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి, మక్తాబులు అంటారు ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలను. నెక్స్ట్ ఇస్లాంలో మాధ్యమిక పాఠశాలను ఏమంటారు అంటున్నారండి? మాధ్యమిక పాఠశాలను వచ్చి మదర్సాలు అంటారండి. ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు? ఇంపార్టెంట్ ఇది కూడా. ఆప్షన్ చూడండి, మహమ్మద్ బిన్ తుగ్లక్, కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖల్జీ, అలావుద్దీన్ ఖిల్జీ అని ఇచ్చారు. సో నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరంటే ఆప్షన్ 3 అండి, బక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేశారు. నెక్స్ట్ చూడండి, మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఈ విద్య ప్రోత్సహించబడింది మధ్యయుగంలో అన్నారండి. సో మధ్యయుగంలో ఎక్కువగా మనకి ఇస్లామిక్ ముస్లిం మతం అయితే ప్రోత్సహించింది కాబట్టి ఆప్షన్ 3 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 36 బిట్ చూడండి, భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించింది ఎవరు అంటున్నారు? దయానంద సరస్వతి. ఆప్షన్ 2 అరవింద్ ఘోష్. ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ 4 స్వామి వివేకానంద. కింద ఆప్షన్స్ ఇచ్చాడండి. సో అన్నీ అవుతుందండి, ఆప్షన్ 4 అండి. అందరూ కూడా చెప్పడం జరిగింది మన భారతదేశ విద్య కోసం అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో. నెక్స్ట్ భారతీయ భాషలో అసంపూర్ణమైనవి, అసమర్థమైనవి మంచి ఐరోపా గ్రంథంలోని ఒక పుస్తకాల భారతదేశ, అరేబియా దేశాలు మొత్తం సాహిత్యంగానే గొప్పది అని ఒక అహంకారపూరిత ప్రకటన చేసింది ఎవరు అంటున్నారండి? మొకాలే అండి. డైరెక్ట్ బిట్టి కూడా 1835 మొకాలే, సారీ 1935లో ఆయన ఒక ఇది ఉంటుంది. నెక్స్ట్ 38 ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి. ఈ వర్గం వారు రంగులోను రక్తంలోను భారతీయులుగానే ఉంటారు, కానీ వారి అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు, ఆలోచనలు కూడా ఆంగ్లేయులుగా ఉండాలని చెప్పింది ఎవరు అంటున్నారండి? ఇది కూడా ఆప్షన్ 3 అనండి కరెక్ట్ ఆన్సర్. లార్డ్ మొకాలే అంటారు. ఆంగ్ల విద్య కోసం ఎక్కువగా ఆయన పాటుపడ్డారు మన ఇండియాలో ఆంగ్ల విద్య ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ 39 బిట్ అండి, కోల్కతా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించిన కమిటీ ఏది? ఆప్షన్ చూడండి, చార్లెస్ గ్రాంట్, చార్టర్ చట్టం, వుడ్ తాకీదు, హంటర్ తాకీదు అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, వుడ్ తాకీదు. 39 బిట్టు. నెక్స్ట్ చూడండి, ప్రాథమిక విద్యలో వృధా, స్తబ్దత ప్రధాన సమస్యలు అన్నది ఎవరు అంటున్నారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి, సార్జెంట్ నివేదిక, సార్జెంట్ కమిటీ. నెక్స్ట్ బ్రిటిష్ పాలన కాలంలో అన్ని స్థాయిలలో ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయ విద్య గురించి విస్తృత నివేదిక ఇచ్చిన కమిటీ ఏది అంటున్నారు? హార్టాక్ కమిటీ, హంటర్ కమిషన్, సార్జెంట్ కమిషన్, చార్టర్ చట్టం అని ఇచ్చారు. ఆప్షన్ వచ్చి 3 అండి, సార్జెంట్ కమిటీ. ఫ్రెండ్స్ ఇక్కడ హార్టాక్ కమిటీ, హంటర్ కమిషన్, సార్జెంట్ కమిటీ, చార్టర్ చట్టం అనగా ఇవి ఇయర్స్ ఖచ్చితంగా ఒకటైతే రావడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతి కమిటీ కమిషన్ యొక్క సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సార్జెంట్ కమిటీ 1944 క్రింది సూచనలు చేసింది. చూడండి ఆప్షన్స్: యూజీసీ స్థాపించాలి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్థాపించాలి, 6 నుంచి 18 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని ఇచ్చాడు. ఆప్షన్స్ 1 మాత్రమే, ఆప్షన్ 2 1, 2 మాత్రమే, ఆప్షన్ 3 1, 2, 3 మాత్రమే, 2, 3 మాత్రమే ఇచ్చాడండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అండి, అన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ రాధాకృష్ణ కమిషన్ ఈ స్థాయి విద్య గురించి ప్రతిపాదన చేసింది. రాధాకృష్ణ కమిషన్ అండి ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ప్రాథమికోన్నత విశ్వవిద్యాలయం ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి, విశ్వవిద్యాలయ దాని గురించి ఎక్కువగా రాధాకృష్ణ కమిషన్ 1952లో వచ్చిందండి ఇది. నెక్స్ట్ చూడండి,
విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ లేదా రాధాకృష్ణ కమిషన్ 1948-49 క్రింది సూచనలు చేసింది అంటున్నారు. చూడండి ఆప్షన్స్ ఇచ్చాడు. సో డైరెక్ట్గా ఆప్షన్ 4 అండి ఇది. అన్నీ కూడా అవుతాయి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా ఎందుకు ఇచ్చారండి, ఇవన్నీ కూడా ఏ విధంగా అడగవచ్చు చెప్పి మొత్తం అన్నీ ఇచ్చి ఆప్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది కనుక అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వవిద్యాలయం ఉపాధ్యాయులు 4 తరగతుల వారు ఉంటారు. విశ్వవిద్యాలయ విలువలు బోధించాలి, విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచాలి, గ్రామీణ ప్రాంతంలో విశ్వవిద్యాలయం స్థాపించాలని చెప్పింది. నెక్స్ట్ చూడండి మాధ్యమిక విద్యా కమిషన్ అండి 1952-53 మరి యొక్క పేరు ఏంటంటే ఆప్షన్ 2 అండి, మొదలైన కమిషన్. నెక్స్ట్ చూడండి బహుళ ప్రయోజన పాఠశాలలు ప్రారంభించాలని సూచించింది ఎవరు అంటున్నారండి. బహుళ ప్రయోజన పాఠశాలలు అండి, మల్టీ పర్పస్ స్కూల్స్, ఇది కూడా మాధ్యమిక విద్యా కమిషన్ అండి. సో ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ 47 స్వతంత్ర భారతదేశంలో అన్ని స్థాయిల విద్య గురించి సిఫారసు చేసిన కమిషన్ ఏది అంటున్నారు. అన్ని స్థాయిలు అన్నారండి, ప్రాథమిక నుంచి మొత్తం వరకు. సో ఆప్షన్ వచ్చి 3 అవుతుందండి, కొఠారి కమిషన్ చెప్పిందండి. నెక్స్ట్ చూడండి కొఠారి కమిషన్ ఈ క్రింది అంశాల గురించి సూచనలు చేయలేదు అన్నారండి. వైద్య విద్య, న్యాయ విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్య. సాంకేతిక విద్య గురించి చెప్పలేదండి కొఠారి కమిషన్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొఠారి కమిషన్ ఈ శీర్షికతో తన నివేదికను సమర్పించింది. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఆప్షన్ వచ్చి చూడండి నైతిక విద్య, జాతీయ విద్య, సమగ్ర విద్య, విద్య జాతీయ అభివృద్ధి. సో ఆప్షన్ 4 అండి. మన కొఠారి కమిషన్ ఫస్ట్ పేజ్లో ఉంటుందండి, ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి 50 బిట్టు కొఠారి కమిషన్ ఈ పేరుతో వ్యవహరిస్తారు. సో ఈ అడిగారండి. సో విద్యా కమిషన్ 1964-66 అండి. సో కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఈ విద్యా కమిషన్ 1952-53 అనేది నేను చెప్పాను కదా, మాధ్యమిక ఇక్కడ వచ్చింది కదా, మాధ్యమిక విద్యా కమిషన్ ఉంది కదా అది. నెక్స్ట్ 1948-49 అంటే రాధాకృష్ణ కమిషన్ అండి. 1986 అంటే జాతీయ విద్యా విధానం అండి, రెండవది. ఫస్ట్ అయితే 1968 గుర్తుపెట్టుకోండి. ఒక వీడియోలో అవన్నీ ఒకసారి ఒక వీడియో చేద్దాం, మొత్తం అన్ని కమిషన్లు, చట్టాలు, ఇయర్స్ అనేవి. నెక్స్ట్ చూడండి 10+2+3 విద్యా విధానం ప్రతిపాదించింది ఎవరు అంటున్నారండి. ఇది కూడా మాధ్యమిక విద్యా కమిషన్ అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతిలో రూపుదిద్దుతుంది అని చెప్పింది ఎవరు. ఆప్షన్ 1 మాధ్యమిక విద్యా కమిషన్, యేసుభాయ్ పటేల్ కమిటీ, కొఠారి కమిషన్. జాతీయ విశ్వవిద్యాలయం 1986 అని ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి కొఠారి కమిషన్ అండి, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అసలు 51 కూడా రాంగ్ అండి. 51 మనకి కొఠారి కమిషన్ చెప్పిందండి. సో 10+2+3 అనేది కొఠారి కమిషన్ చెప్పింది. సో అది టెక్స్ట్ బుక్లో మన తెలుగు అకాడమీలో రాంగ్ ఆప్షన్ ఇచ్చాడు. 52 కూడా కొఠారి కమిషన్ అండి. 53 బిట్ చూడండి పని అనుభవాన్ని అండి, వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పిన కమిషన్ అడుగుతున్నారు. కొఠారి కమిషన్, రాధాకృష్ణ కమిషన్, జనార్దన్ కమిటీ, రామ్మూర్తి కమిటీని ఇచ్చారు. ఇది కూడా కొఠారి కమిషన్ అండి. సో కొఠారి కమిషన్ పని అనుభవం గురించి ప్రతిపాదించిందండి. సో దాని గురించి పూర్తిగా చెప్పింది అయితే యేసుభాయ్ బై కమిటీ 1977 అండి. సో అది నెక్స్ట్ దాంట్లో వస్తుంది. ఇక్కడ మనకి పని అనుభవాన్ని ప్రతిపాదించింది అయితే కొఠారి కమిషన్, దాని గురించి విపులంగా చెప్పింది అయితే యేసుభాయ్ పటేల్ కమిటీ అండి. నెక్స్ట్ బిట్ చూడండి నైతిక విలువల గురించి రాధాకృష్ణ కమిషన్ 1948-49 శ్రీ ప్రకాష్ కమిటీ సూచనలు యథావిధంగా స్వీకరించి అమలు చేయాలని చెప్పింది ఎవరు అంటున్నారు. కొఠారి కమిషన్ చెప్తుందండి. సో నైతిక విలువ గురించి అయితే రాధాకృష్ణ కమిషన్ చెప్పింది తీసుకోమంటుంది, ఫాలో అవ్వమంటుంది. నెక్స్ట్ చూడండి 55 కొఠారి కమిషన్ క్రింది సూచనలు చేసింది. సాధారణ పాఠశాల విధానం, త్రిభాషా సూత్రం ఇచ్చాడు ఆప్షన్స్. కింద 1 మాత్రమే, 1, 2 మాత్రమే, 2 మాత్రమే ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అండి. 1, 2, 2 కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి కొఠారి కమిషన్ సిఫారసులు ఆధారంగా రూపొందించబడిన జాతీయ విద్యా విధానం అడిగారండి. సో కొఠారి కమిషన్ 1964-66 కాబట్టి ఆప్షన్ 3 అవుతుందండి. మనకి 1968 వచ్చింది కాబట్టి విద్యా కమిషన్ దాని మూలంగానే. నెక్స్ట్ చూడండి భారతదేశం మొదటి జాతీయ విద్యా విధానం అడిగారండి. ఇది కూడా ఆప్షన్ 3 అవుతుందండి, 1968 అవుతుంది. నెక్స్ట్ చూడండి భారతదేశంలో 2వ జాతీయ విద్యా విధానం అండి. ఇది కూడా డైరెక్ట్ బిట్ అండి, ఆప్షన్ 4 అండి. గుర్తుపెట్టుకో, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ చూడండి జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం అండి ద్వారా 10 మౌలిక అంశాలను సూచించింది ఏది అంటున్నారు. జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం ద్వారా జాతీయ విద్యా విధానం 1968, 1986, జాతీయ విద్యా విధానం 2020 అన్నీ అని అంటున్నారండి. సో ఆప్షన్ వచ్చి 2 అండి. జాతీయ విద్యా విధానం 1986 చెప్తుంది.
10 మౌలిక అంశాల గురించి. నెక్స్ట్ చూడండి, ఈ విద్యా విధానం ఆధారంగా డైట్ టీఎస్లు స్థాపించబడ్డాయి అంటున్నారు. మన డైట్లు ఉన్నాయి కదా, జిల్లా విద్యా శిక్షణ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు, ఇవి కూడా మనకి 1986 ద్వారా వచ్చిందండి. ఇది గత ప్రీవియస్ డిఎస్లో కూడా బిట్ వచ్చిందండి, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ చూడండి, ప్రాథమిక విద్యను బలోపేతం చేసే ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం ప్రతిపాదించింది ఎవరు అంటున్నారండి. సో ఆప్షన్స్ చూడండి, 68, 69, 86, 1919 to 2020 అంటున్నారు. ఇవన్నీ కూడా విద్యా కమిషన్లేనండి, ఇవన్నీ కూడా జాతీయ విద్యా కమిషన్లే. ఇందులో మనకైతే చెప్పింది ఇప్పుడు 2 అంటే ఆప్షన్ 2 1986 జాతీయ విద్యా విధానం అండి, ఆపరేషన్ బ్లాక్ బోర్డు ప్రతిపాదించింది. ఇగ్నో స్థాపించిన సంవత్సరం అడిగారండి. ఆప్షన్ చూడండి 1985 అండి, డైరెక్ట్ బిట్ IGNOU. నెక్స్ట్ చూడండి, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ సూచించిన ముఖ్య అంశాలు అంటున్నారు. SUPW అండి, ఈశ్వర్భాయ్ కమిటీ సూచించిన ముఖ్య అంశాలు SUPW చెప్పింది. సో పని అనుభవం SUPW తత్వం ఆధారం మీద అంటున్నారు గాంధీజీ అండి. సో ఇక్కడ చూడండి, పని అనుభవం SW రెండు కూడా ఇదే చెప్పింది. సో ఈ రెండుకి తత్వం ఏది ఆధారం, బేస్డ్ ఏది అంటున్నారండి. బేస్డ్ అయితే మనకి గాంధీజీ అనండి, ఈ రెండు కూడా ఆధారం. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977 అండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఓవరాల్గా 64 బిట్స్ మనం ఇక్కడ చెప్పడం జరిగింది. సో అలానే ఇక్కడ చూడండి, మొదట్లో ఒక పేజ్ మిస్ అయింది, ఒకసారి చూద్దాం దాని గురించి. చూడండి 7 బిట్ అండి, ఈ పేజీ మిస్ అయింది. విద్యు అనే సంస్కృత పదానికి అర్థం అడిగారండి. విద్యు అనే సంస్కృత పదానికి అర్థం చూడండి, ఆప్షన్ చూడండి, వివరించుట, తెలుసుకొనుట, ప్రచారం చేయుట, సరిచేయుటని ఇచ్చారు. సో ఆప్షన్ 2 అండి, తెలుసుకొనుట విద్య అనే సంస్కృతానికి అర్థం. ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష నుంచి వచ్చింది అంటున్నారండి. ఎడ్యుకేర్ అనేది లాటిన్ భాష పదం అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఎడ్యుకేర్ అనే లాటిన్ భాష పదానికి అర్థం అడుగుతున్నారండి. తెలియజేయటం, వివరించడం, బయటకు తీయటం, సరిచేయటం ఇచ్చారు. సో ఆప్షన్ వచ్చి 3 అండి, బయటకు తీయట. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏది అంటున్నారు. ఋగ్వేదం అండి, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 11వ బిట్టు, మనకు మనుషులు నిర్మించే విద్య కావాలి అని చెప్పింది ఎవరు. ఆప్షన్స్ 3 అండి, వివేకానంద గారు చెప్పారు మనకు మనుషులు నిర్మించే విద్య కావాలని చెప్పింది. నెక్స్ట్, వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేది విద్య అని చెప్పింది ఎవరు అంటుంది. ఇవన్నీ నిర్వచనాలు అండి, గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్ ఇవి. అరవింద్ అండి చెప్పారు. నెక్స్ట్ 13 బిట్ చూడండి, సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య అని చెప్పింది ఎవరు అంటున్నారు. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య. ఆప్షన్ వచ్చి చూడండి, జాన్ డూయి అండి, జాన్ డూయిగా చెప్పారు. ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం అండి. ఆప్షన్ చూడండి, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, ఆక్యుపంచర్ అని ఇచ్చారు. సో ఆప్షన్ వచ్చి 3 అండి, కరెక్ట్ ఆన్సర్, ఆయుర్వేదం. నెక్స్ట్ చూడండి, అష్టాంగ యోగాన్ని ప్రవహించింది ఎవరు అంటున్నారండి. అష్టాంగ యోగాన్ని ఆప్షన్ 3 పతాంజలి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16, పతాంజలి యోగా సూత్రాలతో సంబంధం లేనిది. ఆప్షన్ చూడండి, యమము, నియమము, ధ్యానము, వ్యాయామం ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 వ్యాయామం. నెక్స్ట్, అపౌరు శేషాలను వీటిని అంటారు. ఆప్షన్ 3 వేదాలు, అపౌరు శేషాలను వేదాలను అంటారు. నెక్స్ట్ 18 బిట్ చూడండి, వేద విద్య జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది ఎవరు. వేద విద్య జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది ఎవరు. ఆప్షన్ చూడండి, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ఇచ్చారు. సో ఆప్షన్ వచ్చి 4 అండి, అన్నీ అవుతాయి, 4 అన్నీ అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 19 వేదకాలం విద్యను అభ్యసించే దశ. ఇది ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సో ఇక్కడతో మనకి ఓవరాల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.